నమస్తే అండి, నేను రజాక్. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు పార్టీని అమ్మేశాడు అని, జనసేన పార్టీ కార్యకర్తలందరినీ కూడా కూలీలుగా మార్చేశాడు అని. ఎక్కడ చూసినా సరే, ఏ వైసీపీ పార్టీ లీడర్ అయినా సరే, కార్యకర్త అయినా సరే, మీరు జెండా కూలీలని మాట్లాడుతూ ఉన్నారు, లేదంటే 15 సంవత్సరాల పాటు ఆ పార్టీకి అప్పనంగా ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలియక అడుగుతా ఉన్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేడు అనుకుందాం, అప్పుడు ఓట్లు వేయాల్సిందే పార్టీలకి. అయితే వైసీపీ, లేదంటే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం. సరే, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ మన ఆంధ్రలో తీసేస్తే, ఎందుకంటే అటు ఓట్లు పడవు కాబట్టి, అయితే వైసీపీ లేదంటే టీడీపీకి పడాలా. ఓకే, ఇప్పుడు కొత్తగా పార్టీ వచ్చింది, జనసేన పార్టీ. సో ఇప్పుడు కాపు సామాజిక వర్గ ఓట్లు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసేది కాపు సామాజిక వర్గపు ఓట్లన్నింటినీ టీడీపీకి తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ అని. సరే, ఈ మాట అంటున్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ లేకపోతే వీళ్ళంతా ఓట్లు ఎవరికి వేస్తారు అంట. నేను వైసీపీ పార్టీకో టీడీపీ పార్టీకి వేసుకుంటారు, అంతే కదా, వేరే పార్టీకి వేయలేరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు, అవటానికి అవకాశాలు ఉన్నాయా, ఛాన్స్ ఉందా? అలాంటిది 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు చేసి చూశాడు. నేను సీఎం అవుతానా, నా ఓట్ పర్సంటేజ్ ఎంత ఉంది, నేను సింగిల్గా వెళ్తే నా వెనక ఎంతమంది నడుస్తారు, అసలు ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటని చెప్పేసి లెక్కలేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 7% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అది పెరగదా అంటే పెరిగింది. ఎంత పెరిగి ఉండొచ్చు? ఒక 5 నుంచి 7% వరకు పెరిగి ఉండొచ్చు. అంటే ఒక 10 నుంచి 15% వరకు పెరిగేదానికి అవకాశం అయితే ఉంది, నేను కాదనట్లేదు. కానీ వైసీపీ పార్టీకి ఉన్నట్టు 39%, లేదా టీడీపీ పార్టీకి ఉన్నట్టు ఒక 40%, ఈ విధంగా జనసేన పార్టీకి ఒక 40% ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో 25% వరకు రీచ్ కాలేదు కాబట్టి, ఎందుకంటే అవి మొన్న ఎలక్షన్స్ మనకు చెప్పినాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ జెండా కూలీలు చేస్తున్నాడు, 15 సంవత్సరాల పాటు పొత్తులో ఉంటున్నాం కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారంటే, ఎస్, ఆయనకు ఒక వ్యూహరచన ఉంది, ఒక ఆలోచన ఉంది, ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. లేదంటే ఒంటరిగా పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారు, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఎందుకంటే 2019లో జరిగింది కాబట్టి. ఎలాగో కూడా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల ఓట్లు గంపగుత్తగా పడతాయి, జనసేన పార్టీకి బీసీల ఓట్లు స్ప్లిట్ అవుతాయి, ఇటు టీడీపీకి కావచ్చు, వైసీపీ, జనసేనకు కావచ్చు, ఏవైతే బీసీ ఓట్లునే అవన్నీ కూడా స్ప్లిట్ అయిపోతాయి. ఈ స్ప్లిట్ అవడం, బీసీ ప్లస్ ఓసీ స్ప్లిట్ అయిపోవడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్జికి దొరుకుతోంది. దళితుల్లో మెజారిటీ ఈ రోజున టర్న్ అయి ఉండొచ్చు కూటమికి. కానీ 2024 ఎలక్షన్స్లో కావచ్చు, 2019 ఎలక్షన్స్లో కావచ్చు, మనం చూసుకున్నట్లయితే కనుక 39% ఓటింగ్లో దళిత ఓటింగ్ అనేది ఈ రోజుకి కూడా వైసీపీకి ఉంది. అర్థమవుతుంది కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒంటరిగా పోటీ చేస్తే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎడ్జ్ అనడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వీళ్ళు పని కట్టుకొని జెండా కూలీలనో లేకపోతే జెండాలు మోయడానికనో 15 ఏళ్ళు తాకట్టు పెట్టడం ఎందుకనేది కేవలం ఒకే ఒక్క కారణం, టీడీపీ జనసేన పార్టీలు విడిపోవాలి. విడిపోతే కనుక అప్పుడు ఈయన అధికారంలోకి వచ్చేయచ్చు. అది వీళ్ళకున్నటువంటి టార్గెట్. అందులో భాగంగా వీళ్ళు ఇలా అంటూ ఉంటారు అనమాట. సరే, మీరు అనుకున్నట్టే వీళ్ళు జెండా కూలీలు ఏదో చేసాడు, ఏదో అమ్మేశాడు అనుకుంటున్నారు కదా, అలాగే అనండి మీరు 2 నిమిషాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీకు వచ్చి పడింది ఏంటి, మీకు చేసి పెట్టింది ఏంటి, ఎంత చేసి పెట్టినాడు? మిమ్మల్ని అందరం ఏమైనా ఎక్కించినాడా? ఆకాశం మీద ఎక్కించినాడా? ఎక్కించడం. కానీ మీరు జెండా కూలీలు అంటారు. మరి రెడ్డి సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా రెడ్లకు పడుతూ ఉన్నాయి, కమ్మ సామాజిక వర్గ ఓట్లు కమ్మలకు పడుతూ ఉన్నాయి. కానీ కాపు సామాజిక వర్గ ఓట్లు మాత్రం కాపులకు పడకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోవాలంటే ఈరోజు. అది ఎట్లా? అదేమంటే జెండా కూలీలు. మరి ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు వైసీపీ పార్టీలో ఉంటే మరి వాళ్ళని ఏమనాలి? మరి వాళ్ళని ఏ విధంగా మనం చూడాలి? వాళ్ళని ఏమైనా సీఎం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆ పార్టీ నుంచి ఉన్నది, ఆయన కదా సీఎం అభ్యర్థి. అక్కడ ఇప్పుడు వైసీపీ పార్టీలో ఒక అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఈయన కాపు సామాజిక వర్గ ఓట్లు ఎవరికి వేపిస్తున్నట్టు, ఎవరికి తాకట్టు పెడుతున్నట్టు, ఎవరి కోసం పని చేపిస్తున్నట్టు అని జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతాను. అలాగే పేర్ని నాని గారు ఉన్నారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆయన ఓట్లు ఎవరికి తాకట్టు పెడుతున్నట్టు, ఎవరికి అమ్ముతున్నట్టు, ఎవరి కులం అన్నట్టు, ఏంటన్నట్టు? అలాగే మన గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అలాగే దాడిశెట్టి రాజా గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, వీళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, కొట్టూరు సత్యనారాయణ గారితో సహా వీళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే కావదా? వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కిందే ఉన్నారు కదా. మరి వీళ్ళకి పడుతున్నటువంటి ఓట్లన్నీ కూడా ఎవరికి పంపిస్తా ఉన్నట్టు? పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అంటూ ఉన్నారు కదా, అమ్మేస్తున్నాడు, తాకట్టు పెట్టేస్తున్నాడు, కూలీలుగా చేపించేశాడు, జెండాలు మోపించేశాడు అని. మరి
వీళ్ళు ఆ పార్టీలో ఉండడం కారణంగా వీళ్ళకి వేస్తున్నటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా తాకట్టు పెడుతున్నారని, అమ్మేస్తున్నారని, కూలీ చేపిస్తున్నారని ఇటుపక్క జనసేన వాళ్ళు అనడం అయితే జరుగుతూ ఉంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ లెక్క ప్రకారం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండడం కారణంగా ఆయన డిప్యూటీ సీఎం అయినారు, రెండో పొజిషన్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, 5 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక భూమిగా పోషిస్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని ప్రస్తుతానికి. ఆయన ఎక్కడ కూడా ఏ రోజు కార్యకర్తలను తీసుకెళ్లి తాకట్టు పెట్టడమో లేకపోతే కూలీ పని చేయించడమో ఏం చేయట్లేదు కదా. 2 పార్టీలు పొత్తు పెట్టుకోవడమే తప్ప నాకు తెలియగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది? నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి గౌరవం ఎలాంటిది? నారా లోకేష్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి నా అన్నయ్య పవన్ కళ్యాణ్ అంటూ సంబోధిస్తారు. ఎక్కడ మాట్లాడినా ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాండింగు? ఎవరిచ్చినారు ఆ బాండింగు? ఎవరిచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆప్యాయత? సో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది టీడీపీలో ఉంది. జనసేన పార్టీకి టీడీపీ పార్టీలకు మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఈ రోజున మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కింద స్థాయిలో కూడా ఈరోజు క్యాడర్ ఒక సెటరేట్ అవుతా ఉంది. వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళు విడిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఎగ్జాక్ట్గా 2019లో జరిగినట్టు. 2019లో ఏం జరిగింది? దాదాపు 70 స్థానాల్లో గెలవాల్సినటువంటి టీడీపీ పార్టీ జనసేన పార్టీ పోటీ చేయడం కారణంగా 23 స్థానాలకి పరిమితం కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి జనసేన పార్టీ స్ప్లిట్ చేసింది. ఒక పేరుని నాని, ఒక అంబటి రాంబాబు, ఒక రోజా రెడ్డి, ఒక గుడివాడ అమర్నాథ్, వీళ్ళంతా కూడా 2019 ఎలక్షన్స్లో గెలవాల్సినటువంటి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లోనే వీళ్ళు కలిసి పోటీ చేస్తుంటే ఆ ఎడ్జీలకు వచ్చి ఉండేది కాదు. వీళ్ళిద్దరు స్ప్లిట్ అయ్యి వేరువేరుగా పోటీ చేయడం కారణంగానే వాళ్ళు ఓడిపోయినారు. వైసీపీ ఆ విధంగా గెలిచింది. 150కి పైగా 151 స్థానాలు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అక్కడ. లేకపోతే వాళ్ళకి ఒక 90 స్థానాల దగ్గర ఆగిపోయి ఉండేవాళ్ళు, 90 నుంచి 100 స్థానాల మధ్యలో ఆగిపోయేవాళ్ళు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి కారణంగానే వాళ్ళు గెలిచారని తెలుసు ఆ విషయం. మళ్ళీ చెప్తున్నానండి, టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన జెండా కూలీలు అవ్వరు, కండవ వేసుకున్నంత మాత్రాన జెండా కూలీలు గారు, బానిసత్వం చేసినట్టు కాదు. ఒకటి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది. ఈ రోజున బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుందా ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ఊడిగం చేస్తున్నట్ట, వాళ్ళు కూలీలు అయినట్ట. ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే, తమిళనాడు రాష్ట్రంలో ఇంకొక పార్టీతో పెట్టుకుంది, కర్ణాటక రాష్ట్రంకి వెళ్తే ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుంది, ఒరిస్సా వెళ్తే అక్కడ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, ఆ ప్రదేశ్ వెళ్ళినా, ఈ ప్రదేశ్ వెళ్ళినా దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలతో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది బీజేపీ. దాన్ని ఎన్డీఏ అంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తు పెట్టుకుంటూ ఉంటుంది, దాన్ని ఇండీ కూటమి అంటారు. మనకి క్లారిటీ వస్తుంది కదా, పొత్తు పెట్టుకోవడం తప్పు అని ఎక్కడ కూడా మనకు చెప్పలేదు కదా. దేశంలో అనేక పార్టీలు అనేక రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకుంది లాస్ట్ ఎలక్షన్స్లో. దాంట్లో తప్పేముంది? ఎలక్షన్స్ అన్న తర్వాత తప్పనిసరిగా ఒకరి జెండాలో ఒకరు పట్టుకుని వెళ్తారు. అంత మాత్రం జెండా కూలీలు ఎవరు కూడా కారు. ఎక్కడో ఒక చోట ఒక మూలన కొంతమంది కార్యకర్తల మధ్య విభేదాలు వచ్చినంత మాత్రం పార్టీలో మొత్తంగా వచ్చేవి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గౌరవం ఇస్తున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు మొన్న కానిస్టేబుల్కి సంబంధించి, ఆ అబ్బాయికి సంబంధించినటువంటి విలేజ్కి సంబంధించి దారి ఏదైతే ఉందో అది లేదండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడంతో టక్కున పవన్ కళ్యాణ్ గారు ఇది వెంటనే చూసేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నియోజకవర్గంలో ఇది లేదండి అని చెప్పేసి చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్ళగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు టక్కున చేసేద్దాం. ఈ విధంగా ఒక పక్క జనసేన, ఒక పక్క టీడీపీలు ముందుకెళ్తా ఉంటే, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే, వీళ్ళు మధ్యలో వచ్చి చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమానికి తెరదీసినారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒకరి జెండాలో ఒకళ్ళు మోసినంత మాత్రమే జెండా కూలీలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా ఈ రోజున ఆ పార్టీ చేయాలనుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఆ సామాజిక వర్గ ఓట్లని ఎవరికి పెడతా ఉన్నారు? ఎవరికి ఇస్తా ఉన్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తా ఉన్నారు. మరి ఇప్పుడు నేను ఆ మాట అన్నా, నాకు అనాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. మరి ఆ ఓట్లు ఎవరికి తాకట్టు పెడుతున్నట్టు? ఈ విధంగా కూడా ఈరోజు జనసేన వాళ్ళు క్వశ్చన్ చేస్తాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా పట్టించుకోవద్దు. ఎస్, పొత్తు చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ చెప్పాను నేను, దాదాపు 10 నుంచి 12% మాత్రమే ఉంటుంది. టీడీపీకి ఒక 40, జనసేన పార్టీ వైసీపీకి ఒక 40, 80%, ఇదొక 12%, 92%, మిగిలిన వచ్చేసి ఒక 8% ఉండొచ్చు. ఓకే, ఆ విషయాన్ని అర్థం చేసుకుని నోటంతో కలిపి జనసేన పార్టీకి ఒక 25% ఉంది. అలాంటి లెక్కలు ఏకండి ప్రజెంట్ అయితే. సో అంత ఉండదు. ఎందుకో కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి వెంట ఈరోజు ఉంది యూత్. ఒక 50 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులంతా కూడా ఇంకా ఆ పాత రాజకీయాలకు అలవాటు పడ్డారు 45 తర్వాత నుంచి కూడా.
సో పవన్ కళ్యాణ్ గారి వెంట ఈ రోజు ఉన్నది 16 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు 33 సంవత్సరాల లోపు వారు మాత్రమే. ఆ తర్వాత అంతా కూడా ఈ మిగిలిన పార్టీలకు ఎలానే ఉన్నారు వాళ్ళంతా కూడా. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉన్నప్పటికీ, ప్రేమ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, క్యాస్ట్ ఈక్వేషన్స్ రీత్యా, రిలీజియన్ రీత్యా వాళ్ళంతా కూడా ఆ పార్టీలకు షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. నేను గ్రౌండ్ రాడ్ రియాలిటీ మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఓకే, వాళ్ళు చెప్తున్నట్టు జనసేన పార్టీ ఎవరికి కూడా తాకట్టు పెట్టట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైన గౌరవించుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆప్యాయంగా నా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళి చెప్తా ఉంటారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆకాశాన్ని ఎత్తి చూపించుకుంటూ ఉన్నారు. అలాగే మన రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమికి పూషించే విధంగా వీళ్ళిద్దరు కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్రమే కాదు, దేశ రాజకీయాల్లో కూడా. కాబట్టి వాళ్ళు గెలవడం కోసం అని చెప్పేసి జెండా కూలీలు అంటారు, అమ్మేశాడు అంటారు, బానిసత్వం అంటారు, 15 ఏళ్ళు చంద్రబాబు అంటారు. ఎస్, ఓటింగ్ల పరంగా, సీట్ల పరంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయో తెలియదు. ప్రస్తుతానికైతే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి మాట చెల్లుతుందా లేదా, ఇది చూడండి. ఎవడో ఏదో కూలీ అన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకోలేదా 2004 ఎలక్షన్స్లో, 2009 ఎలక్షన్స్లో పెట్టుకోలేదా? కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోలేదా? లెక్కలు తీస్తే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకోలేదట, అందుకు ఆయన సింగిల్ సింహం అయిపోయినాడు. వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి ఇంకేదో అయిపోయినారు. పొత్తు పెట్టుకోవడం తప్పే అయితే బీజేపీ పార్టీ చేసినటువంటి తప్పు ఇంకోటి లేదు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు ఇంకోటి లేదు. ఎందుకంటే దేశంలో ఆ రెండు పెద్ద పార్టీలు అన్ని రాష్ట్రాల్లో వీళ్ళు పొత్తులు పెట్టుకునే ఉంటారు. మళ్ళీ చెప్తున్నారు, ఎవడైనా జెండా కూలీలు అంటే లెక్క చేయకండి. ఆల్రెడీ టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతారు. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. 2019 ఎలక్షన్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి కొంతమంది ఎంపర్లాడి పంపించారంట కూడా. కానీ అది వర్కౌట్ కాల. నాగబాబు గారి దగ్గరికి రాయబారాలు చేశారు, వర్కౌట్ కాలేదు. ఆ విషయాన్ని గమనించండి. వీళ్ళు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ ముగ్గురు కలిసి ఉంటే కనుక రాష్ట్ర భవిష్యత్ అనేది ఈ రోజున అమరావతిలో ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు, ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుంది మీకు చూస్తూ ఉన్నారు. ఈ రోజున గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు 1750 కోట్లతో రేపొద్దున స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినారా? ఫిష్ మార్టు, రొయ్యల మార్టు, పీతల మార్టు, ఇవి మనం చూస్తుంది నూడిల్స్ బళ్ళు. కానీ ఇక్కడ ఓఎన్జీసీ గ్యాసులు, తర్వాత గ్రీన్ అమ్మోనియాలు, గ్రీన్ హైడ్రోజన్లు, క్వాంటమ్ వ్యాలీలు, టీసీఎస్లు, కాగ్నిజెంట్లు, ఆయిల్ రిఫైనరీసు, పోర్ట్లు, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, నిర్ధారణ చేసుకోండి. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. జనసేన పార్టీ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది, వాళ్ళ యొక్క అజెండా ఒకటి ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చింది, పార్టీల్లో పనిచేసి దేనికోసం అంటే పార్టీ తరపున ఎదగాలని, పదవులు పొందాలని. అవి రాని పక్షంలో అవి ఇస్తానటువంటి వ్యక్తుల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు, తప్పడానికి లేదు. బట్ అక్కడికి వెళ్ళి విమర్శ చేయాలి. ఎందుకు చేయాలి? పవన్ కళ్యాణ్ వ్యక్తి అనుకున్నంత వాళ్ళకి ఇవ్వలేదు, దాంతో అక్కడికి వెళ్తారు, విమర్శలు చేస్తారు. నేను చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఆయన కొంతమంది వ్యక్తులు వస్తారు, ఏదో ఆశిస్తారు, వర్కౌట్ కాదు, వెళ్ళిపోతారు. అంతే జరిగేది. గ్రౌండ్ రియాలిటీ ఇదే. పదవి కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడ పదవి దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని అయితే గమనించండి. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి తాకట్టు పెట్టేశాడని, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తారని, పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే ఆలోచన లేవని ఫ్రాడ్ రియాలిటీ మాట్లాడరు. జనసేన పార్టీ దగ్గర 12% ఓటింగ్ ఉంది. ఉత్తరాంధ్రలో నార్మల్గా ఓటింగ్ ఉంది. కేవలం కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో వైజాగ్ దగ్గర నుంచి గోదావరి కృష్ణా జిల్లా వరకు ఓకే. రాయలసీమ ప్రాంతానికి వెళ్తే ఓటింగ్ చాలా తక్కువ ఉంది జనసేన పార్టీకి ఈ రోజుకి కూడా. ఇంకా గ్రామ స్థాయిలో నిర్మాణాలు కూడా చేయలేదు. అలాంటి సిచ్యువేషన్ ఉంది జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతాన్ని. మీరు ఇలా అడగండి, రాయలసీమ ప్రాంతంలో విలేజ్ కమిటీలు ఏర్పడ్డాయా, ఎంత అయిందని చెప్పేసి. సో సిచ్యువేషన్ అదనమాట. కాబట్టి మనం సీఎం మనిషి రేంజ్ అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ పరంగా చూసుకుంటే, సామాజిక వర్గ పరంగా చూసుకుంటే ఇంకా కూడా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి, టీడీపీ పార్టీకి ఎడ్జ్లో ఉంది. అనుకున్న స్థాయిలో లేదు 2019 ప్రకారం మనం చూసుకున్నా సరే. కాబట్టి సో ఇలా ఉంటే రాజకీయాలు, ఎవడో ఏదో అంటున్నాడు, ఎవడేదో చేస్తున్నాడు, దానికోసం మనం అందరం కూడా జబ్బలు చేర్చుకోవాల్సినంత అవసరం లేదు, పట్టించుకోవాల్సినంత పని అయితే లేదు. అది నా యొక్క అభిప్రాయం. సో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం తెలియదు.